దగ్గర నుంచి? అమ్మా అదంతా తర్వాత, ముందు చెల్లిని కాపాడాలి. చెల్లేంటి? అంజలి, జాబిల్లి ఇప్పుడు ఎక్కడుంది? ఆ బిల్డింగ్ లో ఉంది. ఆ రౌడీలు ఎవరికో అమ్మేశారంట, కాసేపట్లో వచ్చి తీసుకెళ్తారంట. ఇద్దరం పారిపోతుంటే జాబిలి దొరికిపోయింది. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను తప్పించింది. జాబిలిని కాపాడి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. శ్రావ్య, ఇప్పటికీ కరెక్ట్గా చెప్పావు. వెళ్దాం, పదండి. పదండి. పద. ఇంత లేవు, నా కళ్ళలో కారం కొడతారా? తప్పించుకున్న తన్ని వదలను, నిన్ను వదలను. నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో చూస్తాను. వదలరా. వదలను. ఇంకా మాటలేంటి బావా? పుట్టిన ఇన్నేళ్ల తర్వాత పిల్లల్ని కలిసే దౌర్భాగ్యం ఎవ్వరికీ రాకూడదు. అంజలి, మీ మమ్మీకి నిన్ను దూరం చేసినందుకు నన్ను క్షమించు తల్లి. నువ్వు మా అమ్మవే కదా. మీ రక్తం బ్రదర్, అందుకే అంత గొప్ప మాట అంది. అక్క, నీకు ఇద్దరు అమ్మా నాన్నలు. అక్క, పదండి వెళ్దాం. ఏంటి, ఏమైంది? మేము ఇంటికి రాము. అదేంటమ్మా? మేమిద్దరం కలిసి ఉండాలా వద్దా? అంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క కరెక్ట్ గానే అడిగింది, సమాధానం చెప్పండి. అలా అడుగుతారేంటి? మీరిద్దరూ కలిసి ఉండాలి. అలా అయితే మీరిద్దరు కూడా కలిసి ఉండాలి. మేము కలిసి ఉంటాం. నువ్వు సరే అమ్మా. మీ ఇద్దరి ప్రేమతో ఈ కథ మొదలైనా సాగింది మాత్రం పిన్ని వల్లే కదా. కరెక్ట్గా చెప్పావు. శ్రావ్య, పిల్లలు ఏం అడుగుతున్నారో అర్థమవుతుందా? అక్క, ఏ రోజు నీకు నా మీద కోపం లేదు. నేను నిన్ను అర్థం చేసుకోక పగ ప్రతీకారం అంటూ బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. మేం కూడా కలిసిపోయాం. మేమిద్దరం కూడా కలిసిపోయాం. ఇక కొత్త ప్రయాణం మొదలు పెడదామా? పదండి మరి. పదండి. పదండి ముందుకి.